శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక చిన్న కుందేలు కథ. ఓ రైతు వద్ద ఒక ఆవు, ఓ గుర్రము ఉండేవి. అవి రెండు కలిసి అడవిలో మేసేవి. రైతు పొరుగింట్లో ఓ చాకలి ఉండేవాడు. అతని వద్ద ఒక గాడిద, ఒక మేక ఉండేవి. చాకలి కూడా రెండింటిని అడవిలోనే మేసేందుకు పంపించేవాడు. 4 కలిసి మేయటం వల్ల వాటి మధ్య స్నేహం కుదిరింది. అవి ఉదయం కలిసి అడవికి వెళ్ళేవి. మళ్ళీ సాయంకాలం అడవి నుంచి ఇంటికి వచ్చేవి. ఆ అడవిలో కుందేలు నివసిస్తూ ఉండేది. అది కూడా 4 స్నేహాన్ని చూసి ఇలా అనుకుంది, నేను కూడా వీటితో స్నేహం చేస్తే ఎంత బాగుంటుందో కదా. ఇంత పెద్ద జంతువులతో స్నేహం చేస్తే ఏ కుక్క నా దగ్గరికి రాదు. కుందేలు వాటి వద్దకు పదే పదే రాసాగింది. అది వాటి ముందు గెంతుతూ ఆడుతూ వాటితో పాటు గడ్డి మేసాగింది. నిదానంగా అది వాటికి దగ్గరైంది. ఇప్పుడు కుందేలుకి ఎంతో ఆనందంగా ఉంది. కుక్కల బెడద తీరిపోయిందని భావించింది. ఓ రోజు ఓ కుక్క అడవిలోకి వచ్చింది. కుందేలుని వెంటాడింది. కుందేలు పరిగెడుతూ ఆవు వద్దకు వచ్చి ఇలా అంది, గోమాత, ఈ కుక్క చాలా చెడ్డది. ఇది నన్ను చంపాలని చూస్తోంది. నీవు దీని కొమ్ములతో పొడిచి చంపేసేయ్ అనంది. ఆవు ఇలా అంది, సోదరా, నీవు చాలా ఆలస్యం చేశావు. నేను ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. అక్కడ కూడా నా దూడ ఆకలితో నకనకలాడుతూ ఉంటుంది. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. నీవు గుర్రం వద్దకు వెళ్ళి అడుగు అనంది. కుందేలు పరిగెడుతూ గుర్రం దగ్గరకు వెళ్ళింది. అన్నా గుర్రమా, నేను నీ మిత్రుణ్ణి. మనమిద్దరం ఇక్కడ కలిసి మేత మేస్తున్నాం. ఈరోజు ఈ దిక్కుమాలిన కుక్క నా ప్రాణాలు తీయాలని నా వెంటపడింది. నీవు నన్ను నీ వీపు మీద ఎక్కించుకొని ఎక్కడికైనా దూరంగా తీసుకుపోతావా అని అడిగింది. అప్పుడు గుర్రం, నీ మాట ఏమో బాగానే ఉంది, కానీ నేను కూర్చోలేను కదా. నేను నిల్చునే నిద్రపోతాను. నీవు నా వీపు మీద ఎలా ఎక్కగలవు? నా పిక్కబలం సన్నగిల్లింది. నేను మునుపట్లాగా వేగంగా పరిగెత్తలేకపోతున్నాను. కాళ్ళు కూడా జాడించలేను అనంది. నిరాశ చెందిన కుందేలు గాడిద దగ్గరకు వెళ్ళింది. మిత్రమా గాడిద, నీవి పాడు కుక్కను ఒక్కసారి కాలుతో విదిలించి తన్ను. నా ప్రాణాల్ని కాపాడి పుణ్యం కట్టుకోవా అంటూ గాడిదని వేడుకుంది. అప్పుడు గాడిద ఇలా బదిలిచ్చింది, నేను ప్రతిరోజు ఆవు గుర్రంతో కలిసి ఇంటికి వెళ్తా. అవి రెండు ఇంటికి పోతున్నాయి. నేను వాటి వెంబడి వెళ్లకుండా వెనకబడితే మా యజమాని కర్ర తీసుకుని నా వెంట పడతాడు. బాగా తన్ని ఏ కీలుకు ఆ కీలు విడదీసేస్తాడు. నేను ఇక్కడ ఉండలేను బాబోయ్ అంటూ వెళ్ళిపోయింది. చిట్ట చివరకు కుందేలు మేక దగ్గరకు వెళ్ళింది. దాన్ని చూడంగానే మేక దాంతో ఇలా అంది, అయ్యా కుందేలు సోదరుడా, దయచేసి ఇటువైపు మాత్రం రావద్దు. కుక్క నిన్ను తరుముకొస్తోంది. అదంటే నాకు చచ్చేంత భయం అనంది. అన్ని విధాలా నిరాశ చెందిన కుందేలు అక్కడి నుంచి పరుగు తీసింది. పరిగెత్తి వెళ్ళి అదొక పొదలో దాక్కుంది. కుక్క దానికోసం తెగ వెతికింది, కానీ లాభం మాత్రం లేకపోయింది. కుక్క ఆఖరికి విసిగిపోయింది. అప్పుడు ఊపిరి పీల్చుకుంటూ కుందేలు పొద నుంచి బయటకు వచ్చింది. 4 వైపులా నింపాదిగా చూసి, బతికి బయటపడ్డాన్రా దేవుడా అని అనుకుంది. ఇతరుని నమ్మితే చెడిపోతాం, మనకు మనమే కష్టపడాలి, అప్పుడే బాగుపడతామని గుణపాఠం నేర్చుకుందా కుందేలు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.